ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్రాంత పిఈటి బి గోపాలం మక్తల్ లో ఈ నెల 1న మన మక్తల్ బస్టాండ్ దగ్గర ఆటో డ్రైవర్ల కృషిని సేవలను గుర్తించి వారిని గౌరవించి ప్రోత్సహించాలని ఉద్దేశంతో 20 మందిని శాలతో ఘనంగా సన్మానించి అభినందించి మిఠాయి తినిపించారు. బి గోపాలం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ప్రపంచ దేశాలన్నీ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని, ఆటో డ్రైవర్లు మన దేశాన్ని కదిలించే చక్రాలని, వారు ఎండనక వాననక పగలనక రాత్రనక మన ఒక పిలుపు మేరకు మనల్ని జాగ్రత్తగా మన గమ్యస్థానానికి చేరుస్తారని, వారి సేవలను గుర్తించి వారిని గౌరవించడం మన ధర్మం అని, మన రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారి కష్టాలను యోగక్షేమాలను ప్రభుత్వం చూడాలని, వారికి ప్రత్యేక కార్పొరేషన్ 1000 కోట్లతో ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. 50 ఏళ్ళు నిండిన ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 5,000 రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని, ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రమాద బీమా, జీవిత బీమా ఏర్పాటు చేయాలని, ఆర్టీఏ, పోలీస్, ఆర్టీసీ అధికారులను దాడుల నుండి ఆపాలని, అధిక పెనాల్టీని నిషేధించాలని వారు కోరారు. వారి పిల్లలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆటో డ్రైవర్లకు భవనాన్ని నిర్మించి ఇవ్వాలని, ఇన్సూరెన్స్ 50% రాయితీ కల్పించాలని బిపిటి గోపాలం ప్రభుత్వానికి చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ డిటిఎస్ నాగరాజు, దేవ, ఖలీల్, శివకుమార్, రఫీ, రాజు, నరేష్, కృష్ణమూర్తి, బుల్లెట్ రఫీ, భీమేష్, నవీన్ కుమార్, జి శేఖర్, మహమ్మద్ అలీ, జి చందు, మన్సూర్ అలీ, మహమ్మద్ హుసేన్ 30 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.